నీ సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము, దీనులమై మొర పెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము, దీనులమై మొర పెట్టుచున్నాము. అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి, అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి, కృపాలుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయా. కృపాలుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయా. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము, దీనులమై మొర పెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము, దీనులమై మొర పెట్టుచున్నాము. చేసియున్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి, చేసియున్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి, మోసములలో పడియున్నాము, యేసు ప్రభు జయము నేమో. మోసములలో పడియున్నాము, యేసు ప్రభు జయము నేమో. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము, దీనులమై మొర పెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము, దీనులమై మొర పెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు, లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు, నీ కట్టడలను మరచితిమి, కట్టుము మమ్ము నీ వాక్యముచే. నీ కట్టడలను మరచితిమి, కట్టుము మమ్ము నీ వాక్యముచే. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము, దీనులమై మొర పెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము, దీనులమై మొర పెట్టుచున్నాము. నీ స్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికుల, నిస్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికుల, శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువా. శాశ్వతమైన ప్రేమతో నింపు
విశ్వాసులు స్థిరపడి నడువా. Psalm 66 66వ కీర్తన from 16 to 20 responsively. 16 నుంచి 20 వరకు మార్చి చదువుకుందాం. Psalm 66 కీర్తనలు 66 from 16 through 20. 16 నుంచి 20 వరకు మార్చి చదువుకుందాం. Come and hear all ye that fear God, and I will declare what he hath done for my soul. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. If I regard iniquity in my heart, the Lord will not hear me. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. Blessed be God, which hath not turned away my prayer, nor his mercy from me. This is the experience of David. ఇది దావీదు యొక్క అనుభవం అయి ఉంటున్నది. Today when we see the condition of the world, ఈ దినము లోకం యొక్క పరిస్థితిని మనం చూస్తే we all know very well, today we are compassed about many natural disasters. మనము అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల్ని మనం ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం. Every year, almost every month, somewhere or other in the world, some calamity, some plague or some disaster we are seeing. ప్రతి సంవత్సరము దాదాపు ప్రతి నెల ప్రపంచంలో ఏదో ఒక మూల ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం కానీ ఒక తెగులు కానీ ఒక నష్టము కానీ ఏదో ఒకటి మనం చూస్తూనే ఉన్నాం. What is the result of all these things? వీటన్నిటి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి? We all know. మనమందరం అయితే ఎరుగుంది కదా, Death, మరణం, sorrow, విషాదం, tears, కన్నీరు, loss of life. ప్రాణాలు కోల్పోవడం, All these things we are seeing. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. Above all, వీటన్నిటిని మించి as the children of God, దేవుని పిల్లలుగా when we see such things, it is a time of introspection. ఈ సంగతులన్నీ మనం బయట జరిగే వాటిని చూస్తూ ఉండేటటువంటి సమయం ఏంటంటే మనలో మనము పరిశీలించుకోవడం, పరీక్షించుకోవడం, మన యొక్క అంతరంగం, అంతరంగంలో మనల్ని మనం పరిశీలించుకోవడం, how we are. ఏ విధంగా మనం ఉన్నాం. Yes, that introspection is very much needed. మనం అంతరంగంలో ఏ విధంగా ఉన్నామని పరిశీలించి పరీక్షించుకోవడం చాలా అవసరం. When a person dies, okay, sorrow will be there, tears will be there, but we cannot bring that person back. ఒక వ్యక్తి మరణించినప్పుడు అక్కడ కన్నీరు ఉంటుంది, విషాదం ఉంటుంది, ఏది ఏమైనా ఆ వ్యక్తిని మళ్ళా మనం తిరిగి తీసుకురాలేం. But this particular disaster must create an awareness in us to introspect our own lives. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఖచ్చితంగా మనల్ని అంతరంగంలో పరీక్షించుకొని పరిశీలించుకునేటటువంటి పరిస్థితిని కలిగజేయాలి. ఖచ్చితంగా How is our life? ఏ విధంగా మన జీవితం If ఉంది. the same thing happens to us, what will happen to our future? ఒకవేళ అదే మనకు జరిగితే మన భవిష్యత్తు మాట ఏంటి? So this disaster not only creates crisis, it creates some questions also. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంక్షోభాన్ని మాత్రమే సృష్టించడం కాకుండా కొన్ని ప్రశ్నలు కూడా మిగిలిస్తాయి. Yes, what type of questions? ఎటువంటి రకాలైన ప్రశ్నలు వస్తాయి? Maybe some physical questions and some are theological questions. కొన్నేమో భౌతికపరమైనటువంటి, కొన్నేమో సిద్ధాంతపరమైనటువంటివి. And in this context, ఈ సందర్భంలో we are going to see Psalm 66. ఈ సందర్భంలో కీర్తనలు 66 చూస్తే మనం It is a song of praise, ఇది స్తుతి కీర్తన ఇది. but it is not for the tragedy that has occurred there. అంటే అక్కడ జరిగినటువంటి విషాదం దాని గురించి కాదు. But why it is a song of praise? ఎందుకు ఇది స్తుతి కీర్తన ఇది? Because of God's unseen hand during the crisis. ఆ సంక్షోభంలో కనబడినటువంటి అదృశ్యమైన దేవుని హస్తం గురించి. In whatever crisis we may face in this life, ఈ జీవితంలో మనం ఎటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నా సరే one thing we should never forget. ఒక విషయాన్ని మనం ఎల్లప్పుడూ మర్చిపోకూడదు. God's unseen hand will be there behind every crisis, because nothing will happen to us without the permission of God. దేవుని యొక్క అదృశ్యమైనటువంటి కరుణాహస్తము ఎల్లవెల్ల ప్రతి సంక్షోభంలో ప్రతి పరిస్థితుల్లో ఉంటుంది. ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. Yes, when Job was going through the critical situation in his life, యోబు తన జీవితంలో ఎంతో క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల గుండా so వెళ్తున్నప్పుడు many questions have come. ఎన్నో ప్రశ్నలు వచ్చినాయి. But when he has seen the unseen hand of God behind that crisis, what a consolation to Job in his life. యోబు జీవితంలో మనం చూస్తే అదృశ్యమైనటువంటి దేవుని యొక్క హస్తాన్ని తను చూసినప్పుడు ఎంత గొప్ప ఆదరణ కదా. అటువంటి This is from కృష్ణంలో the hand వెళ్తున్నప్పుడు of God. ఇది దేవుని హస్తం అని I గ్రహించాడు ఆయన. thought that God has left me. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని నేను In అనుకున్నాను. a critical situation when I am losing my servants, my asses, my camels, my sheep and all these things, my oxen, I thought that it is a curse from God. నా దగ్గర ఉన్నటువంటి పనివారు, నా దగ్గర ఉన్నటువంటి గాడిదలు, నా దగ్గర ఉండేటటువంటి ఒంటెలు, ఇవన్నీ కూడా ఎద్దులు, ఇవన్నీ పోగొట్టుకున్నప్పుడు గొర్రెలన్నిటిని నేను అనుకున్నాను దేవుని దగ్గర నుంచి వచ్చిన శాపమని. Yes, when I lost
lost my children. నా పిల్లల్ని నేను I పోగొట్టుకున్నప్పుడు thought that I have committed some sin against God. దేవునికి వ్యతిరేకంగా నేను ఏదో పాపం చేశానని నేను అనుకున్నాను. But when he has heard about the unseen hand of God behind all this crisis, all his questions were answered very positively. తర్వాత కనబడినటువంటి అదృశ్యమైనటువంటి దేవుని హస్తం గురించి ఆయన వినికిడి ఎప్పుడైతే విన్నాడో అప్పుడు ఆయనకి ఎప్పటి వరకు సమాధానం రాకుండా ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చి ఎంతగానో So ఆదరించబడ్డాడు. as the children of God, దేవుని పిల్లలుగా whenever we are facing a disaster or crisis in our lives, we must search for the hand of God. Why? What is the reason for this? ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఎందుకు ఈ విధంగా జరిగినాయి, ఎందుకు ఈ విధంగా అనుమతించాడని మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. As a child of God, what we have to do in that crisis? ఇటువంటి సంక్షోభంలో దేవుని బిడ్డగా నేనేం చేయాలి? Yes, this psalm specifically speaks of the dependency of man on the greatness of God during trouble. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా ఈ కీర్తన ఆ దేవుని మీద మనుషుడు గొప్ప దేవుడి మీద మనుషుడు ఆధారపడేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. On the greatness of God, how man has to depend. You and I have to depend in the time of trouble. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఆపత్కాలం ఉన్నప్పుడు అటువంటి గొప్ప దేవుని మీద ఈ మనుషుడు మనము అందరూ ఏ విధంగా ఆధారపడాలో ఆ సంగతి ఇక్కడ తెలియజేస్తున్నాడు. From this psalm we can understand, ఈ కీర్తన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. they that fear God can see his greatness all the time. May not be see all the time. Maybe you are going through very good situation or even a crisis. నీవు మంచి పరిస్థితులు గుండా వెళ్తుండొచ్చు, లేదా కొన్ని సంక్షోభకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉండొచ్చు. అయితే అన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని నువ్వు చూడొచ్చు. What David is writing? ఏం రాస్తున్నాడు దావీదు ఇక్కడ? Verse 3. 3వ వచనం. Say unto God, how terrible art thou in thy works. Through the greatness of thy power shall thine enemies submit themselves unto thee. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించు. Yes, when the Lord sends forth disaster. ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలను పంపిస్తాడో From this verse we can understand. ఈ వచనం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. The enemies of the Lord, they have to submit unto the Lord. ఈ శత్రువులు వచ్చి దేవునికి And లొంగిపోతారు. all the earth shall worship the Lord. ఈ భూమి సమస్తమైన లోకమంతా వచ్చి దేవుని ఆరాధన చేస్తుంది. God sends such things to show himself that he is a sovereign God, he is almighty God, he is above all things. దేవుడు ఇటువంటి పరిస్థితులను పంపించినప్పుడు ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, వీటన్నిటిపైన ఉన్నతుడు ఆయన అనేటటువంటి తెలియజేయడానికి ఇటువంటివి అనుమతిస్తాడు. To prove commandment number 1, commandment number 2, God will send such things. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, రెండో ఆజ్ఞను రుజువు చేయడం కొరకు దేవుడు ఇటువంటి విషయాల్ని అనుమతిస్తాడు. I am the Lord, there is no other God beside me. నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేనే లేడు. Yes, you should not bow down before any image. ఏ విగ్రహం ముందు గాని నీవు తల వంచకూడదు, నమస్కరించకూడదు. When everything is going on well, సమస్తం చక్కగా జరుగుతూ ఉన్నప్పుడు people will forget God. ప్రజలు ఏం చేస్తారంటే దేవుణ్ణి మర్చిపోతారు. In the time of trouble, ఆపత్కాలంలో everybody looks unto God. ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపే చూస్తారు. If the trouble is not there, ఒకవేళ సమస్య లేకపోతే nobody bothers about God. దేవుని గురించి ఎవరు And if the పట్టించుకోరు. trouble is not there, సమస్య లేకపోతే some people tell that they are gods. వాళ్ళే దేవుళ్ళు అని చెప్పుకుంటారు. This వాళ్ళు is the situation in the world. ఇది లోకంలో ఉండే పరిస్థితి. Why God sends trouble? ఎందుకు దేవుడు ఈ సమస్యలను Why పంపిస్తాడు? God sends a disaster or a crisis? ఎందుకు సంక్షోభాలని, ప్రకృతి వైపరీత్యాలను దేవుడు పంపిస్తాడు? Yeah, to show that he is the only God. ఆయన ఒక్కడే దేవుడు అనేది రుజువు చేయడం కొరకు. Yes, they that fear God, they can see the greatness of God. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆయన గొప్ప కార్యాలను చూస్తారు. This is what we have seen in the 10 miracles that are performed in the land of Egypt. ఐగుప్తు దేశంలో దేవుడు చేసినటువంటి 10 సూచక్రియల విషయంలో మనం ఇదే చూసాం. God himself told in Exodus chapter 7 verse 5. నిర్గమకాండము 7వ అధ్యాయం Verse 5. 5వ వచనంలో మనం చూస్తే God himself told. దేవుడే చెప్పాడు అక్కడ. Yes, why he has sent all those plagues there. ఎందుకు ఇవన్నిటిని దేవుడే పంపిస్తున్నాడని. And the Egyptians shall know that I am the Lord. ఐగుప్తీయులు నేనే దేవుడిని తెలుసుకుందురు అంటాడు. Yes, why? ఎందుకు? They are worshipping so many other gods and thinking that they are the true gods. వేరే దేవతల్ని దేవుళ్ళని వాళ్ళు పూజ చేస్తూ వాళ్ళే నిజమైన దేవుళ్ళు Now అనుకుంటున్నారు. I have performed so many miracles. నేను ఈ విధమైనటువంటి సూచక్రియలు నేను చేశాను. In the sight of God's people they are miracles. In the sight of Egyptians they are disasters, isn't it? ఇక్కడ చూడండి, దేవుని ప్రజల దృష్టిలో చూసినట్లయితే ఇవి అద్భుత కార్యాలు, సూచక్రియలు లాగున్నాయి. కానీ ఐగుప్తీయుల యొక్క దృష్టిలో చూస్తే అది ప్రకృతి వైపరీత్యాలు, నష్టం తీసుకొచ్చాయి. Because it is a miracle, it is not a disaster for them.
All the people of God are so safe there. ఇక్కడ చూసినట్లయితే దేవుని ప్రజలు ఎంతో భద్రంగా సురక్షితంగా వాళ్ళు ఉన్నారు. So it is వాళ్ళకేమో not a disaster to them. వారికి ఏ విధమైనటువంటి నష్టం Not కలిగించేది even a ప్రకృతి single వైపరీత్యం. child died. ఒక చిన్న బిడ్డ కూడా ఇశ్రాయేల్ వాళ్ళు చనిపోలేదు. So for them it is a miracle, for the Egyptians it is a disaster. ఇశ్రాయేల్ ప్రజలకేమో అది అద్భుత కార్యము, ఈ ఐగుప్తీయులకేమో అది నష్టం తీసుకొచ్చినటువంటి ప్రకృతి Why the వైపరీత్యం. Lord has allowed it? ఎందుకు దేవుడు అనుమతించాడు? Because the people of God are worshipping the true God, whereas the other people are not worshipping to show himself as the true God. ఇక్కడ చూస్తే దేవుని ప్రజలేమో నిజమైనటువంటి దేవుడిని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఈ ఐగుప్తీయులేమో విగ్రహాలను పూజ చేసి నిజమైనటువంటి దేవుడిని ఆరాధన చేయలేదు. అందుకోసం నిజమైనటువంటి దేవుడు ఆయనని చూపించడం కొరకు అనుమతించాడు. These Israelites have seen the greatness of God, how great he is. ఈ ఇశ్రాయేల్ ప్రజలైతే దేవుడు ఎంత గొప్పవాడని ఆయన గొప్పతనాన్ని వీళ్ళు చూశారు. What is this? Everywhere in the whole of Egypt, all these calamities are there. We are so safe. ఏంటి ఈ ఐగుప్తులో ఎక్కడ చూసినా ఇన్ని ప్రకృతి వైపరీత్యాలు, ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి, అయితే మనం మాత్రం ఇంత సురక్షితంగా ఉన్నాం. Yes, they saw the greatness of God. దేవుని గొప్పతనాన్ని వాళ్ళు చూశారు. Yes, we have to see how great our God is. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది మనం చూస్తున్నాం. When we know about the greatness of God, we can't but fall prostrate on his feet. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఎరిగినప్పుడు మనం నిశ్చేష్టులమై ఆయన ఎదుట సాగిల పడతాం. మనం Yes, when the disaster comes, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు many will question why this is happening. ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. Today many atheists are there in this world. ఈ లోకంలో ఎంతో మంది నాస్తికులు ఉన్నారు. ఈ దినాన They tell that there is no God. వాళ్ళు దేవుడు లేరనేసి అంటారు. And now what they are telling? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? See, you are telling that God is there. Is he morally all right? Is he a good God? Many atheists are questioning. ఈ దినాన్ని చూస్తే అనేక మంది నాస్తికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా దేవుడు ఉన్నాడా? ఆయన మంచి దేవుడా? ఆయనకి నైతిక విలువ ఉన్నా? ఏ విధంగా చేస్తున్నాడు? ఇవన్నీ అనుమతిస్తున్నాడు అని ప్రశ్నిస్తున్నాడు. If God is a good God, why he is allowing all these things? దేవుడు మంచి దేవుడు అయితే ఎందుకు ఇవన్నీ అనుమతిస్తున్నాడు? These atheists, they will never talk about man's rebellion. మనిషి యొక్క తిరుగుబాటు గురించి ఈ నాస్తికులు ఎప్పుడూ ప్రశ్నించట్లేదు కానీ That man has done like that, that's why it has happened. They will never say, why God is not showing, you are telling God, why he is not showing grace and mercy all the time. ఈ మనుషుడు చేసినటువంటి తిరుగుబాటు గురించి ఈ నాస్తికులు ప్రశ్నించడం లేదు కానీ దేవుడి యొక్క దయ కనికరం, దేవుడు మంచివాడు కదా, ఎందుకు ఇట్లా చేశాడని దేవుణ్ణే ప్రశ్నిస్తున్నారు. Because all the time their aim is to prove that there is no God. వారి ఉద్దేశం, వారి గురి ఏముందంటే ఎల్లవేళలా కూడా దేవుడు లేడనేది రుజువు చేయడమే. To them I am telling, వారికి నేను చెప్తూ ఉన్నాను, on the day when God created the earth, భూమిని చేసినటువంటి ఆ దినాన దేవుడు, when God created the air, దేవుడు గాలిని సృష్టించినప్పుడు there is one ratio in the air, that oxygen and nitrogen. ఆక్సిజన్ నైట్రోజన్ కి ఒక నిష్పత్తి ఉంటుంది అక్కడ. What is that ratio? ఏంటి ఆ నిష్పత్తి చెప్పండి. We all know it is something like 1:4. మనకందరికీ తెలిసినటువంటి విధానంలో అది 1:4 అని మనకు తెలుసు. Some 79% of nitrogen is there in the air and around 20% oxygen is there in the air. గాలిలో చూసినట్లయితే 20% ఆక్సిజన్ ఆమ్లజన్ ఉంటుంది, 79% నత్రజన్ ఉంటుంది. So 1:4 oxygen is to nitrogen. ఇక్కడ చూస్తే ఆక్సిజన్ కి నైట్రోజన్ కి 1:4 నిష్పత్తి. During the days of Adam, ఆదాము దినాల్లో చూస్తే not even a single factory is there. ఆ దినాల్లో చూస్తే ఒక కర్మాగారం కూడా లేదు. So no factory was there. ఆ దినాల్లో చూస్తే ఒక ఫ్యాక్టరీ కూడా లేదు. Today wherever you go across the whole world, ప్రపంచంలో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, how many factories? ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి. And every factory is emitting poisonous gas. ప్రతి ఫ్యాక్టరీలో నుంచి విషవాయువులు వస్తూ So ఉన్నాయి. many kinds of smokes they are coming and joining the air. అనేక రకాలైనటువంటి ఈ పొగలు వచ్చి ఈ గాలిలో కలిసిపోతున్నాయి. Because God is good. దేవుడు మంచివాడు కాబట్టి. Though man is polluting the pure air created by God, till today that ratio God is maintaining. దేవుడు చాలా మంచివాడు. ఆయన శ్రేష్టమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గాలిని ఆయన సృష్టించినప్పటికీ ఆ గాలిని మనుషుడు కాలుష్యం చేసినా కూడా దేవుడు ఇప్పటి వరకు అదే నిష్పత్తిని ఆయన కొనసాగిస్తూ The ఉన్నాడు. same ratio which was there during the days of Adam, till today it is there in spite of the full pollution. Is it not the goodness of God? దేవుడు ఆ దినాన ఆదామును సృష్టించినప్పుడు 1:4 ఆ నిష్పత్తిని ఇప్పుడు కూడా ఆ విధంగా ఇంత కాలుష్యమైన కూడా కొనసాగిస్తున్నాడు. ఇది దేవుని మంచితనం కదా. How many pollutants are there in water? ఈ నీటిలో చూస్తే ఎన్ని కాలుష్య కారకాలు From ఉన్నాయి. how many factories the pollution, that water, all these chemicals will be sent to the rivers and other canals. అనేక రకాలైనటువంటి ఈ ఫ్యాక్టరీల్లో నుంచి వచ్చేటటువంటి ఈ విష వ్యర్థ పదార్థాలన్నీ కూడా వచ్చి నదుల్లో కాలువల్లో కలుస్తున్నాయి. Yes, even till today. ఈ దినానికి కూడా Water means H2O, that is 1:2, that is
water is to hydrogen. That is, oxygen is to hydrogen. ఇక్కడ చూస్తే నీరు అంటే H2O కాబట్టి 2 పాళ్ళు హైడ్రోజన్ 1 పాళ్ళు ఆమ్లజన్. God is good. దేవుడు మంచివాడు. He is maintaining those ratios in spite of man's rebellion. మనిషి తిరుగుబాటు ఉన్నప్పటికి కూడా దేవుడు అదే నిష్పత్తిని యథావిధిగా ఈ దినానికి కొనసాగిస్తూ ఉన్నాడు. Though man is a sinner, మనుషుడు పాపి అయినప్పటికీ, though he has committed sin and rebelled against God, మనుషుడు పాపం చేసి దేవుని మీద తిరుగుబాటు to చేసినప్పటికీ, save him from hellfire, how many speed breakers God has kept on the way to hell. ఈ నరకం అనేటటువంటి అగ్నిగుండం నుంచి మనుషుని తప్పించడానికి దేవుడు ఎన్ని స్పీడ్ బ్రేకర్లు పెట్టాడు చూడండి. ఆ నరకానికి వెళ్ళే He died మార్గంలో on the cross. ఆయన కలువరి శిలువలో చనిపోయాడు. Today the word of God is there. ఈ దినాన దేవుని వాక్యం అందుబాటులో ఉంది, And the gospel is there. సువార్త ఉంది, Even the blood of Lord Jesus Christ is there. యేసు ప్రభు యొక్క రక్తం అందుబాటులో ఉంది. Today if a person is going to hellfire means, ఈ దినాన ఏ వ్యక్తి అయినా నరకానికి వెళ్తున్నాడంటే the word of God will not allow you to go to hellfire. దేవుని వాక్యం నీవు నరకానికి వెళ్ళడానికి అనుమతించట్లేదు, Isn't it? అవునా కదా? The gospel will not allow you to go to hellfire. దేవుని సువార్త నీకు నరకానికి వెళ్ళడానికి The అనుమతించట్లేదు. blood of Christ will not allow you to go to hellfire. దేవుని యేసు ప్రభు రక్తము నీవు నరకానికి వెళ్ళడానికి నిన్ను అనుమతించట్లేదు. Today a person is going to hellfire means, ఈ దినాన ఒక వ్యక్తి నరకానికి వెళ్తున్నాడు అంటే voluntarily he is going. ఆయనగానే స్వచ్ఛందంగా వెళ్తున్నాడు. When you want to go towards the hellfire, the word of God will come as an obstacle. You are kicking it and you are going. నీవు నరకానికి వెళ్తుండేటటువంటి ఆ మార్గంలో అడ్డుగా దేవుని వాక్యం వస్తుంటే నువ్వు దాన్ని కాలుతో పక్కకు దన్నేసి నువ్వు ముందుకెళ్తున్నావు. The gospel is coming తర్వాత సువార్త అడ్డు వస్తుంది, and you are kicking it. నువ్వు దాన్ని కూడా కాలుతో I don't దన్నుతున్నావు. want the word of God. నాకు దేవుని వాక్యం I వద్దంటున్నావు, don't want the gospel. నాకు సువార్త వద్దే Even వద్దంటున్నావు. in the last stage, చివరి స్థితిలో కూడా even చూస్తే the blood of Lord Jesus Christ is there on the way to hell, not to allow you to go to hell. నరకానికి వెళ్ళేటటువంటి ఆ మార్గంలో యేసు ప్రభు యొక్క రక్తము నీకు అడ్డొచ్చి నిన్ను నరకానికి వెళ్ళలేకుండా చేస్తుంది. If a person is going to hellfire means it is not God sending to hellfire. Voluntarily this man is going, trodding the blood of Christ. ఇక్కడ చూసినట్లయితే దేవుడు నరకానికి ఎవరిని పంపించట్లేదు, కానీ వ్యక్తి స్వచ్ఛందంగా ఆయనగానే యేసు ప్రభు యొక్క రక్తాన్ని కాళ్ళతో తొక్కుంటూ వెళ్తున్నాడు. Yes, the blood of Christ will not allow you to go to hell, isn't it? దేవుని రక్తం, యేసుక్రీస్తు ప్రభు రక్తము నీవు నరకానికి వెళ్ళడానికి నీకు అనుమతించదు. Yes, God is good. దేవుడు మంచివాడు. People who are thinking where is the goodness of God, you are alive means that is God is good. నీవు ఇప్పుడు సజీవంగా ఉన్నావంటేనే దేవుడు మంచివాడని. Our legalists are there. ఈ హేతువాదులు ఉన్నారు, వాళ్ళు కూడా హేతువు చెప్తారు. వాళ్ళు కూడా హేతువు చెప్తారు. What they are telling? ఏం చెప్తారు హేతువు? All these diseases are because of man's sin. They talk like that, but they will never bother about their own sin. వాళ్ళు ఏం చెప్తారంటే మనుషుని యొక్క పాపాన్ని బట్టి ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి అంటారే కానీ వారి సొంత పాపం గురించి వాళ్ళు ఎప్పుడు పట్టింపు కలిగి Like ఉండరు. the different kinds of people, philosophers will say so many other things. ఈ విధంగానే ఫిలాసఫర్స్ ఉంటారు, వాళ్ళు కూడా రకరకాలైన సంగతులు So చెప్తారు. when different people may say different things. రకరకాల ప్రజలు రకరకాల సంగతులు చెప్తారు. But in such a situation, అయితే ఇటువంటి when పరిస్థితుల్లో we are facing a disaster or a crisis, మనం సంక్షోభాన్ని కానీ ప్రకృతి వైపరీత్యాలను కానీ మనం ఎదుర్కొన్నప్పుడు what should be the response of the children of God? దేవుని ప్రజలుగా మన ప్రతిస్పందన ఏ విధంగా ఉండాలి? What you and I have to do? నీవు నేను ఏం చేయాలి? This is what David is writing so clearly. ఇదే దావీదు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. What David has done, you and I have to do the same thing. దావీదు ఏదైతే చేశాడో నీవు నేను కూడా అదే చేయాలంటున్నాడు. We are not wishing the destruction of the people. అంటే ప్రజలు నశించిపోవాలనేది మనం As కోరుకోకూడదు. the children of God, our desire is the desire of Lord Jesus Christ. దేవుని ప్రజలుగా దేవుని పిల్లలుగా యేసు ప్రభు యొక్క ఆకాంక్ష మన యొక్క కోరిక కూడా ఉండాలి. Everybody must be saved. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ Nobody should పొందాలి. go to hellfire. ఎవరు కూడా నరకానికి పోకూడదు. So as the children of God, having the mind of Lord Jesus Christ, you and I have to do what David has done. మనము దేవుని ప్రజలుగా యేసుక్రీస్తు కలిగినటువంటి మనసు మనం కలిగినటువంటి వారంగా దావీదు ఏం చేశాడు మనం కూడా అదే చేయాలి. What David has done? దావీదు ఏం చేశాడు? Verse 17. 17వ వచనం. I cried unto him with my mouth. ఆయనకు నేను మొరపెట్టి తిని. In Telugu, మొరపెట్టి తిని. తెలుగులో ఏమో మొరపెట్టి తిని అని రాయబడింది. In English, ఇంగ్లీష్ లో I cried unto the Lord. నేను దేవుని దగ్గర కేకలు వేశాను కేకలు వేశాను అరిచాను అన్నట్టు రాయబడింది. Yes. You and I have to cry unto the Lord. మనం దేవుడి దగ్గర మొరపెట్టాలి, కేకలు వేయాలి, అడగాలి, గట్టిగా అరవాలి. Why? ఎందుకో In తెలుసా? the time of distress, a Christian is having an access to the throne of God.
ఇక్కడ చూసినట్లయితే ఇటువంటి సంక్షోభం వచ్చినటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు క్రైస్తవుడికి ఆ యొక్క సింహాసనానికి కృపా సింహాసనం. కృపా సింహాసనం దగ్గరికి సమీపించడానికి అతి సులువుగా ఉంటుంది. Yes, in Hebrews chapter 4 it is written. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అదే రాయబడి From verses 14 to 16. 14 నుంచి 16 వరకు Let us approach the throne of grace. ఆ కృపా సింహాసనాన్ని మనం సమీపించదు అంటారు. Here I want to stress that word crying. ఇక్కడ చూసినట్లయితే ఆ మొరపెట్టడం అరవడం అనేటటువంటి మాట మీద నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. Generally when a person will cry, ఎప్పుడు ఒక వ్యక్తి గట్టిగా ఏడుస్తాడు, అరుస్తాడు. గట్టిగా ఎప్పుడు అరుస్తాడు? ఎప్పుడు అరుస్తాడు చెప్పండి? Because of the urgency. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే అప్పుడే గట్టిగా అరుస్తాడు. In a desperate condition. ఇంకా తప్పదు అన్నటువంటి In పరిస్థితుల్లోనే, a helpless condition. నిస్సహాయ స్థితిలోనే, I cannot do anything. నేను ఇంకేం చేయలేను అన్నప్పుడే, See, if everything is all right, అన్ని సవ్యంగా చక్కగా ఉంటే, if the pain is a small pain, ఒకవేళ ఆ నొప్పి చాలా తక్కువగా ఉంటే and they will not cry. వాళ్ళు ఆ విధంగా అరవరు గట్టిగా. They may be groaning, అక్కడ మూలుగుతూ ఉండొచ్చేమో లోపల, and they may be requesting, వేరే వాళ్ళని or బతిమాలుతుండొచ్చు, they may be pleading. వారిని బతిమాలుతుంటారు. I am suffering with this pain, take me to the hospital. నాకు ఈ నొప్పితో నేను బాధపడుతున్నాను, దయచేసి నన్ను ఆసుపత్రికి But when the తీసుకెళ్ళండి. pain is intense, ఆ నొప్పి తీవ్రత when the పెరిగినప్పుడు, trouble is great, ఇంకా ఆ యొక్క సమస్యని people will తీవ్రమైనప్పుడు be crying, they will be shouting. గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటారు. Oh, this is what David is doing. ఇదే దావీదు చేస్తూ ఉన్నాడు. It is very urgent, ఇది చాలా అత్యవసరం. and also in a desperate condition. ఇది ఇంకా తప్పదన్నటువంటి పరిస్థితి ఇది. I cannot do anything, I am helpless, I cannot bear this. నేను ఇంకే విధమైనటువంటి పని నేను చేయలేను, నేను నిస్సహాయాన్ని, నేను I దీన్ని భరించలేను. cried unto the Lord. నేను దేవుడి దగ్గర కేకలు వేశాను, మొరపెట్టాను. Brothers and sisters, ప్రేమైన సహోదరుడా, today our సహోదరి, situation is like that. మన పరిస్థితి ఇది నా అలానే As ఉంది. a child of God, దేవుని బిడ్డగా oh, you and I, we must cry in the presence of the Lord, approaching the throne of grace. దేవుని బిడ్డగా నీవు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర గట్టిగా మనం కేకలు వేసి మొరపెట్టి అరవాలి. ఆయన కృపా సింహాసనాన్ని Oh మనం Lord, సమీపించాలి. there is a great calamity is there. ఓ ప్రభువా, ఈ లోకంలో గొప్ప సంక్షోభం ఉంది, People గొప్ప are dying. ప్రజలు చనిపోతూ ఉన్నారు. People are not becoming sick only, they are dying. ప్రభా, ప్రజలు అనారోగ్యం పాలవడం మాత్రమే కాదు, వాళ్ళు చచ్చిపోతున్నారు. True, understand the literal meaning of crying. ఈ అరవడం ఏడవటం. అరవడం గురించి మనం అక్షరార్థమైనటువంటి అర్థం గ్రహింపు కలిగి, It is not pleading. ఏదో బ్రతిమలాడడం కాదు, It is not praying. ఏదో ప్రార్థన చేయడం That కాదు. very word is very important. I cried unto the Lord. నేను దేవుని సన్నిధిలో విలపించాను, ఏడ్చాను, అరిచాను అనేటటువంటి మాట ప్రాముఖ్యం. Brothers and sisters, సహోదరుడా, సహోదరి, we are the need of the hour is crying. ఈ గడియలో మనం చేయాల్సినటువంటిది అరవడం, మొరపెట్టడం. ఏడవదు, దీనికి నిస్సహాయ స్థితిలో మనం ఇప్పుడు ఉన్నాం. Man's knowledge is not sufficient to meet the need. ఇప్పుడు ఉన్నటువంటి మనుషునికి ఉన్నటువంటి జ్ఞానము ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితికి సరిపోవడం లేదు. Only one way. ఒకే ఒక మార్గం ఉంది, Crying unto the Lord. దేవుని వైపు చూసి మొరపెట్టడం, Crying unto the Lord. యేసు వైపు చూసి Shouting మొరపెట్టడమే. in the presence of the Lord because of the desperate situation. ఇటువంటి నిస్సహాయ పరిస్థితిని చూసి కేవలం ఆయన సన్నిధిలో కేకలు వేయడం, మొరపెట్టడం తప్ప వేరే గత్యంతరం లేదు. When you cry like that, నీవు ఎప్పుడైతే ఆ విధంగా అరుస్తావో, what a wonderful answer we are having in verse 19. 19వ వచనంలో చూడండి ఎంతటి అద్భుతమైనటువంటి జవాబు మనకుందో. But verily God hath heard me. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. Yes, he heard my cry. నేను మొరపెట్టినటువంటి మొరని దేవుడు ఖచ్చితంగా నిస్సందేహంగా విన్నాడు. Once again that word verily, there is no doubt, surely. ఇక్కడ చూస్తే నిశ్చయముగా అంటే ఏ మాత్రం అనుమానం లేకుండా ఖచ్చితంగా విన్నాడని. Yes, and he attended to the voice of my prayer. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. In English, ఇంగ్లీష్ లో చూస్తే the voice, అంటే ఆ స్వరం, ఆ శబ్దం, crying and the voice of my crying. ఇక్కడ చూస్తే ఆ అరిచాను, ఆ మొరపెట్టినటువంటి ఆ శబ్దం, He has heard my cry. నేను మొరపెట్టినటువంటి ఆ మొరని, ఆ Yes, he has శబ్దాన్ని seen that దేవుడు I am in a విన్నాడు. great danger. నేను ఎంతో గొప్ప ప్రమాదంలో ఉన్నాననేటటువంటిది ఆయన విన్నాడు. That word, he had heard the voice of my prayer. అంటే నేను చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క కేకలను ఆయన విన్నాడని, రోదనము, ఆ రోదనాన్ని ఆయన విన్నాడు, ఆ శబ్దాన్ని, ఆ కేక Yes, he has heard. ఆయన విన్నాడు. He answered my prayer. ఆయన నా ప్రార్థనకి జవాబిచ్చాడు.